హలో గాయ్స్. సో ఇప్పుడు మేము ఐఫిల్ టవర్ ఎక్కడానికి వెళ్తున్నాం అక్కడికి. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది స్టేడియం అంట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది రివర్ సేన్. ఐఫిల్ టవర్ ఎక్కడానికి వెళ్తున్నాం. చాలా పెద్దగానే ఉంది. సెక్యూరిటీ చెక్ అయిపోయాక లోపలికి వచ్చేసాం. అండ్ లిఫ్ట్ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. మన థింగ్స్ అన్నీ చూసుకోవాలి. మన బ్యాగ్స్, మన థింగ్స్ అన్నీ మన దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది. సో మీ థింగ్స్ జాగ్రత్తగా చూసుకోండి. Slow down. Olha, my lista expresji presji za mną. Dziękuję. Szampin i dziękujemy. మీ లైఫ్లో ఎప్పుడైనా మార్నింగే షాంపెయిన్ తాగారా? మేము తాగాం. ఎందుకంటే యాక్చువల్గా ఆ రోజు ఐఫిల్ టవర్ దగ్గర ఎర్లీ మార్నింగ్ వస్తే ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా త్వరగా వచ్చేసాం. సో వచ్చేసి ఇక్కడ ఐఫిల్ టవర్ ఎక్కేసి ఇక్కడ షాంపెయిన్ ఇచ్చారు మాకు నైట్.
has a champagne glass in her hand. That's hilarious. Okay, Everybody say Eiffel Tower. 3, 2. Look over here, girls. Look at this. Santo, cheers. How does it taste? నాకైతే చేదు ఉంది. ఇది సెమీ స్వీట్ కాదు. షాంపెయిన్ గ్లాసెస్ తెచ్చుకొని ఇంకా ఈ బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ సుక్కేసేసినాం ఇద్దరం. అది చాలా చేదుగా ఉందనుకోండి, నాకు నచ్చలేదు టేస్ట్. బై ద వే, మీరు చూస్తున్నదంతా రివర్ సైన్. అప్పటికే మా నోరంతా చాలా చేదుగా అయిపోయి ఎలానో అయింది అండ్ చాలా ఆకలి అవుతుండే. సో ఐఫిల్ టవర్లోనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాం. సో ఇప్పుడు ఆ రెస్టారెంట్లో మేము తిన్న ఫుడ్ పిక్చర్స్ చూసేయండి. మా లంచ్ అయిపోయాక ఇక్కడ ఐఫిల్ టవర్ లోపలనే ఒక గిఫ్ట్ షాప్ ఉంది, సౌవెనీర్ షాప్. సో అక్కడ ఏదైనా మ్యాగ్నెట్స్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి పింకీ, where are you going, Pinky? heading to Arc de Triomphe. Now getting ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నట్టున్నాయి దా. olive oil. Want to take this? No. Italy famous also. సో మేము ఐఫిల్ టవర్ నుండి వచ్చేసాక స్ట్రైట్గా నడుస్తున్నాం. బీహకేమ్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి, అది దగ్గరనే ఉంది ఐఫిల్ టవర్కి. సో వాక్ చేస్తూ వెళ్ళాం. బీహకేమ్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ M6 ట్రైన్ తీసుకున్నాం. అది డైరెక్ట్ ఆర్క్ ది ట్రయంఫ్ దగ్గర ఆపుతుంది. సో ఆ స్టేషన్ నేమ్ చార్ల్ డి గోల్. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది ఇదే బీహకిమ్ మెట్రో స్టేషన్. అండ్ M6 తీసుకుంటే డైరెక్ట్ మనం ఆర్క్ ది ట్రయంఫ్ దగ్గర దిగుతాం. సో మనం ఇప్పుడు చార్ల్ డి గోల్ స్టాప్ దగ్గర ఆగాం, మెట్రో స్టేషన్ దగ్గర ఆగాం. అండ్ కొంచెం వాక్ చేస్తూ ఎక్స్కలేటర్ తీసుకుంటే డైరెక్ట్ మనకు ఆర్క్ ది ట్రయంఫ్ బిల్డింగ్ కనిపిస్తుంది. చూడండి, వీ కెన్ సీ దిస్ ఆర్క్ ది ట్రయంఫ్. ఇక్కడ ఆర్క్ ది ట్రయంఫ్ దగ్గర చాలా ఎండగా అనిపించింది. సో త్వరగా పిక్చర్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం పిక్చర్స్ దిగేసి. చాలా టైర్డ్ ఉండే యాక్చువల్గా ఫస్ట్ డే కదా. సో మళ్ళీ సేమ్ ట్రైన్ తీసుకోవాలి M6.
సేమ్ M6 నెంబర్ ట్రైన్ తీసుకొని ట్రొకాడరో స్టేషన్కి వచ్చాం. ట్రొకాడరో స్టేషన్ మా హోటల్కి దగ్గర. సో మా హోటల్కి వాక్ చేసాం అక్కడ స్టేషన్ దగ్గర దిగేసి. మీకు ఏం డౌట్ వచ్చినా గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోండి, మీకు రూట్ చెప్తుంది మీ హోటల్కి, ట్రైన్ ఎక్కడ తీసుకోవాలి అన్నీ. సో ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ చెప్పాలంటే ఇది చాలా క్రౌడెడ్ ప్లేసే, సేమ్ లైక్ న్యూయార్క్. అందరు బిజీగా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు న్యూయార్క్ లాగా. ట్రైన్ స్టేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో పబ్లిక్ చాలానే కనిపిస్తుంటారు. ఇంకా మేము చాలా టైర్డ్ అయిపోయినాం ఆగ్రా ఐఫిల్ టవర్ చూసేసరికి. ఎందుకంటే నిన్ననే ఫ్లైట్ జర్నీ ఉండే కదా. సో షాప్కి వెళ్ళి ఆన్ ది వే టు హోటల్ షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని అవి తినేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసేసుకున్నాం. అండ్ ఫర్ more interesting videos, please subscribe to my channel. Thank you.